పార్టీ అయినా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఎప్పుడు కూడా ఓ పక్క రాజకీయ స్వలాభాల కోసం మరో పక్క తన ఆర్థిక ప్రయోజనాలని కాపాడుకోవడం కోసం దేవుణ్ణి కూడా పణంగా పెట్టినటువంటి వైనాన్ని చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలా. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా గడిచిన 20 నెలలుగా ఈ రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామి వారిని, తిరుమల తిరుపతి లడ్డుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఏ ఒక్కరు కూడా కంప్లైంట్ చేయకపోయినా, ఏ ఒక్కరు కూడా అనుమానాలను వ్యక్తం చేయకపోయినా తనంతటగా తనే తిరుపతి లడ్డులో గొడ్డు మాంసం ఉందని, గొడ్డు కొవ్వు ఉందని, పంది కొవ్వు ఉందని, చేప నూనెందని లడ్డులన్నీ కూడా కలుషితమైపోయాయన్న రీతిలో ప్రచారానికి ఒడిగొట్టినటువంటి వైనాన్ని ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజాస్వామ్యవాదులు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ భక్తులందరూ కూడా ఇవాళ సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. అసలు ఏంటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా. ఎవరైనా ఎప్పుడైనా ఎవరికైనా సందేహాలు వస్తే ఆ సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత, లేకపోతే దానికి సంబంధించినటువంటి కంప్లైంట్లు వస్తే విచారణ జరిపి ఆ విచారణకు సంబంధించినటువంటి రిపోర్టులు బయటకు పెట్టవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ ఇక్కడ ఏ కంప్లైంట్ ఉండదు, ఎవరు అడగరు, తనంతటగా తనే, అది కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తల సమావేశంలో పవిత్రమైనటువంటి తిరుపతికి సంబంధించినటువంటి లడ్డూ గురించి మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇక్కడ అది చాలనట్టుగా లడ్డులో బాత్రూంలో క్లీన్ చేసే వాటిని కూడా కలిపారని చెప్పి మరోసారి మాట్లాడినటువంటి మాట. అసలు ఈ రెండు చాలవన్నట్టుగా పాలకులట హిందూ మతాన్ని ఇబ్బంది పెట్టడానికి, హిందూ మతాన్ని నాశనం చేయడం కోసం పాలకులు ఈ రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి పాలకులు లడ్డునున్నటువంటి పవిత్రని చెడగొట్టారనే భావంతో ఒక ముఖ్యమంత్రి, సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటే, అది కూడా 4 దశాబ్దాల పైగా రాజకీయ చరిత్ర ఉందని చెప్తారు. 4వసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు నెరవేరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే అసలు ఎవరికి అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కానటువంటి అయోమయ పరిస్థితులు సృష్టించారు. మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి లడ్డూ వ్యవహారాన్ని 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ హయాంలో తిరుపతిలో జరిగినటువంటి టెండర్ల ప్రక్రియ యావత్తు కూడా ఏ రేట్లకి ఎవరెవరు సప్లై చేశారు, దానిలో ఏ కంపెనీలు పాల్గొన్నాయన్న అంశాలతో పాటుగా 19 నుంచి 24 వరకు, ఆ తర్వాత 24 నుంచి గడిచిన 20 నెలలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వ పదవి ఏదైతే కాలం కొనసాగుతా ఉందో ఈ కాలానికి సంబంధించి కూడా మొత్తం కూడా సాక్ష్యాధారాలతో సహా మీడియా ముందు, మీ అందరి ముందు కూడా పెట్టి రాష్ట్ర ప్రజలకు కూడా గమనించమని చెప్పి
ఆయన కోరినటువంటి వైనాన్ని చూసిన తర్వాత ఇవాళ ఎవ్వరికి కూడా కనీసం దాని మీద తిరిగి సమాధానం చెప్పగలిగినటువంటి పరిస్థితులు ఎవరు కూడా ముఖ్యమంత్రి లేరు, వాళ్ళ మంత్రులు లేరు, వాళ్ళ కూటమి నేతలు లేరు, ఎవరు కూడా నోరు విప్పి ఇవాళ చూస్తున్నారే తప్ప సమాధానం చెప్పే నాదుడే కరువైపోయారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు దేవుని పట్ల నమ్మకం ఉంటే, మీకు ప్రజలకి నిజాలని చెప్పాలనే ఆలోచన ఉంటే చర్చకి ఎందుకు రావట్లేదని అడుగుతా ఉన్నాం. ఇన్ని రకాలుగా మీరు చేస్తున్నటువంటి ప్రతి చర్యని, మీరు తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రజలు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఈరోజు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తిరుమల తిరుపతికి జరిగినటువంటి అపవిత్రత ఇవాళ ప్రజలు యావత్తు కూడా ఏలెత్తి మీ పైన మీకు చూపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాం. చర్చకి రండి బాబు అంటే మీరు సభలో కొన్ని ఫోటోలు చూపించి ఆ ఫోటోల్ని చూపించి డైవర్ట్ చేసే కార్యక్రమం. అసలు ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలని మీరు భావిస్తా ఉన్నారు? మేము అడుగుతున్నదేంటి, మీరు చెబుతున్నదేంటి? కేవలం డైవర్ట్ రాజకీయాల కోసమే నిరంతరం కూడా ప్రయత్నం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళకి స్ట్రైట్ గా ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాలని, కానీ సరే మాకు సమాధానాలు చెప్పకపోయినా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఆ ప్రజలకి తెలియజెప్పడం కోసమైనా మండల్లో చర్చకి సిద్ధం కావాలి కదా. మొన్నటి వరకు తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి 2 కొండలనే వైఎస్ఆర్ చేశారని చెప్పి ఆయన మీద అపాదులు వేశారు. ఆయన మీద దుమ్మెత్తి పోసే కార్యక్రమాన్ని చేస్తూ దాంతోపాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా నిందించారు. అవి నిజం ఆగదు కదా. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా భావిస్తూ ఉంటాం. ఆయనకి సంబంధించినటువంటి ఏ అంశాలైనా కూడా ఎవరు అబద్ధాలు చెప్పినా అవి గంటల్లోనే నిజాలు బయటకు వస్తాయి. ఏదో దాచిపెడదామని భావిస్తే, అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపాలని ప్రయత్నం చేస్తే ఏ విధమైనటువంటి ఫలితం ఉంటుందో అదే రీతిలో వెంకటేశ్వర స్వామి సంబంధించి కూడా అబద్ధాలు చెప్పి నిజాలను కప్పిపుచ్చాలంటే అది సాధ్యమయ్యేది కాదన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎవరిచ్చారు? వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి 7 కొండల్ని 7 కొండలుగా 746, 747 జీవోలు ఇచ్చింది ఎవరని అడుగుతా ఉన్నా. ఎందుకు ఇన్ని అబద్ధాలు ఎందుకు ఆడుతా ఉన్నారు? పదే పదే చెప్తా ఉన్నాం, మేము పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి అబద్ధాలను ఆడటం ఇప్పటికైనా ఆపండి. ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నాలను మానుకోండి. చేసిన తప్పుకి చెంపలేసుకోండి. క్షమించమని దేవుణ్ణి అడగండి. మీరు చేసినటువంటి పాపాలు ఘోరాలు అంతా ఇంతా కాదు. వాటిని పక్కన పెట్టి ఇప్పటికి కూడా మీరు రకరకాలుగా డైవర్ట్ రాజకీయాలతో ముందుకు సాగాలనే భావంతో మీరు ముందుకు సాగితే ఆ దేవుడు కూడా క్షమించడని చెప్పి నేను చెప్తా ఉన్నా.